Hi friends, welcome to Learner's Cupboard. 60% of 264 is the same as అంటే 60% ఆఫ్ 264 చేస్తే మనకు వాల్యూ వస్తుంది. సేమ్ వాల్యూ ఈ 3 ఆప్షన్స్లో ఏది ఇస్తుంది అని అడుగుతున్నాడు. ఒకవేళ ఈ 3 ఆప్షన్స్ కూడా సేమ్ వాల్యూ మనకి ఇవ్వకపోతే అప్పుడు నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ 60% ఆఫ్ 264 క్యాలిక్యులేట్ చేద్దాం. 60%ని 50% ప్లస్ 10% చేయొచ్చు. 50% అంటే హాఫ్ చేస్తాం. 264ని ఆఫ్ చేస్తే 132 వస్తుంది. ప్లస్ 10% అంటే 26.4 వస్తుంది. 26.4 యాడ్ చేస్తే 0.4851 158.4 వస్తుంది. సో 60% ఆఫ్ 264 158.4 వచ్చింది. ఈసారి ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. 10% ఆఫ్ 44 4.4 వస్తుంది. సో ఇది కాదు. అలాగే 30% ఆఫ్ 132 కూడా రాదు. 10% 13.2 వస్తే ఇంటూ 3 చేస్తే అరౌండ్ 40 వస్తుంది. సో ఇది కాదు. 15% ఆఫ్ 1056 రావడం ఛాన్స్ ఉంది. ఎందుకంటే 10% 105.6 వస్తుంది. 10% 105.6 ఇంకో 5% క్యాలిక్యులేట్ చేస్తే 5% అంటే 10%లో హాఫ్. సో ఈ నెంబర్లో హాఫ్. ఇక్కడ పాయింట్ లేదనుకుంటే 1056లో హాఫ్ 528. సో ఈసారి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. 105.6లో హాఫ్ 52.8. సో 10% ప్లస్ 5% చేస్తే 15% వస్తుంది. సో ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకు 15% వచ్చేస్తుంది. యాడ్ చేస్తే 158.4 వస్తుంది. చూడండి సేమ్ వాల్యూ వచ్చింది. సో ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ 360 ఈక్వల్ టు 129.6 అంటే 36% ఆఫ్ 360 129.6 అవుతుందా, లేకపోతే 64% ఆఫ్ 360 129.6 అవుతుందా? సో అలా అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే మన పెన్ పేపర్ యూజ్ చేయకుండానే చేసేయచ్చు. ఇక్కడ మనం 50% ఆఫ్ 360 క్యాలిక్యులేట్ చేస్తేనే 180 వచ్చేస్తుంది. 50% 180 వచ్చేస్తుంది. ఈ నెంబర్ దాటేస్తుంది. ఇంకా 64%, 72%, 77% అంటే 180 కంటే ఎక్కువే వస్తాయి. సో ఖచ్చితంగా ఈ నెంబర్ని దాటేస్తాయి. సో ఈ 3 ఆప్షన్స్ కాదు. ఇంకా 36 ఆప్షన్ ఏ ఒకటే మిగిలింది కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. ఒక్కొక్కసారి ఆప్షన్స్ ద్వారా వెళ్తే మనకి ఈజీగా అయిపోతుంది. అంటే ఒక్కసారి ఆప్షన్స్ అలా ఇస్తారనమాట. 36 రైట్ ఆన్సర్ కాదు ఒకసారి చూద్దాం. ఎగ్జామ్లో అయితే మళ్ళీ మీరు చెక్ చేసుకోవడానికి టైం వేస్ట్ చేసుకోకండి. ఇది క్లాస్ కాబట్టి చెప్తున్నాను. సో 36% ఆఫ్ 360 క్యాలిక్యులేట్ చేస్తే మనకు 129.6 రావాలి. ఇక్కడ 0 క్యాన్సిల్ చేసుకుంటాం. 36 × 36 36 స్క్వేర్ 1296 వస్తుంది. ఇక్కడ డివిజన్లో 10 ఉంది. సో డివైడెడ్ బై 10 చేస్తే ఇక్కడ పాయింట్ వస్తుంది. 129.6 వస్తుంది. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. ఈ +30ని ఇటు సైడ్ పంపించేస్తే -30 అవుతుంది. 309.6 -30 చేస్తే 279.6 వస్తుంది. 279.6 వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ బట్టి చూసుకుంటే 30 బెస్ట్ సూట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 10% 93.2 వస్తుంది. ఇంటూ 3 చేస్తే 3 2 6 3 3 9 3 9 27 కరెక్ట్గా సరిపోతుంది. ఇంటూ 3 అవుతుంది అనమాట ఈ నెంబరు. సో 30% ఆఫ్ 932 279.6 వస్తుంది. అంటే ఇక్కడ 30% ఆఫ్ 932 ప్లస్ 30 ఈక్వల్ టు 309.6 వస్తుంది. ఇక్కడ నేను 25 ఎందుకు తీసుకోలేదంటే 25% అంటే 100% డివైడెడ్ బై 4. సో 932 డివైడెడ్ బై 4 చేస్తే నాకు ఇక్కడ పాయింట్స్ రాదు. ఎందుకంటే 932 ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అయిపోతుంది. సో అప్పుడు పాయింట్స్లో రాదు నాకు. అంటే 25% కాదనమాట. సో అందుకే నేను 25 తీసుకోలేదు. అంటే 10% చూసుకుంటే 93.2 వస్తుంది. ఇక్కడ నెంబర్స్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్ ఇంటూ 3 చేస్తే ఈ నెంబర్ వస్తుంది. సో 30 అయితే కరెక్ట్గా సరిపోతుందని నేను 30 తీసుకున్నాను. అంటే ఒకసారి క్వశ్చన్ ఫ్రేమింగ్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ నెంబర్స్ని ఆప్షన్స్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనం సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. లేదు ఈ క్వశ్చన్ నేను జనరల్ మెథడ్లో సాల్వ్ చేస్తాను అనుకుంటే ఫస్ట్ ఈ 30 ఇటు పంపిస్తే మనకు 279.6 వస్తుంది. ఇక్కడ ఎంత పర్సెంటేజో తెలియదు కాబట్టి x అనుకుందాం. x% ఆఫ్ 932 ఈక్వల్ టు 279.6. సో జనరల్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. x పర్సెంట్ అంటే per 100, హాఫ్ అంటే ఇంటూ 932 ఈక్వల్ టు 279.6. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. ఈ 100 ఇటు పంపిస్తే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఇంకొక 0 యాడ్ అవుతుంది. 932 మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇటు వస్తే డివిజన్ చేస్తుంది. ఈ పాయింట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా పాయింట్ లేదు. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 నెంబర్స్ 4 టేబుల్లో పోతాయి. 4 2 8 13
4 3 12, 1 2 12, 4 3 12, 4 6 24, 39, 4 9 36, 36, 4 9 36, 0. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్ ఇంటూ 30 అవుతుంది. 233 1s, 233 3s, 699 వస్తుంది. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 0 రాసుకుంటాం. సో మనకు 30 వస్తుంది. సో బి మన ఆన్సర్. ఈ జనరల్ మెథడ్ కూడా నేర్చుకోండి. అంటే కొన్ని క్వశ్చన్స్ జనరల్ మెథడ్లోనే ఫాస్ట్గా అవుతాయి. అంటే అక్కడ ఇచ్చిన నెంబర్స్ని బట్టి ఉంటుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ నెంబర్స్ అబ్జర్వేషన్ త్రూ ఆప్షన్స్ ద్వారా మీకు ఆన్సర్ రాకపోయినా ఈ జనరల్ మెథడ్ ద్వారా వెళ్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో అలాంటప్పుడు కూడా మనకి ఈ జనరల్ మెథడ్ యూజ్ అవుతుంది. జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ మీకు రాకపోతే. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. సో ఈ 4 ఆప్షన్స్లో ఏ వాల్యూ ఇక్కడ సూట్ అవుతుందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 20% అంటే 10% క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 2 చేయొచ్చు. ఈ నెంబర్లో 10% అంటే 42.25 వస్తుంది. ఇంటూ 2 చేస్తే 84.5 వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే 100% ఆఫ్ 84.5 చేస్తే అప్పుడు 84.5 వస్తుంది. ఇక్కడ 65% కాబట్టి 84.5 కంటే తక్కువే వస్తుంది. సో ఆప్షన్ ఏ కాదు. 130 తీసుకుందాం. 65% ఆఫ్ 130 క్యాలిక్యులేట్ చేద్దాం. 65%ని 50% ప్లస్ 10% ప్లస్ 5% అని రాసుకోవచ్చు. 50% అంటే హాఫ్ చేస్తాము. 130లో హాఫ్ 65. సో 5% 6.5 వస్తుంది. 10% అంటే డివైడెడ్ బై 10 చేస్తే ఇక్కడ పాయింట్ వస్తుంది, 13 వస్తుంది. ఈ 3 నెంబర్స్ యాడ్ చేస్తే 65 ప్లస్ 13 75, 78. 78 ప్లస్ 6 84 ప్లస్ 0.5 84.5 వస్తుంది. చూడండి సేమ్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ 130 తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో మన ఆన్సర్ 130. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ 130 కూడా రాంగ్ ఆన్సర్ అనుకోండి, అప్పుడు ఇంకా ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్లో ఫస్ట్ 200 ట్రై చేయండి. 200కి మనం ఫాస్ట్గానే క్యాలిక్యులేట్ చేయొచ్చు. 65% ఆఫ్ 100 65 వస్తుంది. ఇక్కడ 200 తీసుకున్నాం కాబట్టి 65% ఆఫ్ 200 మనకు 130 వస్తుంది. సో 84.5 రావట్లే. సో అప్పుడు 200 కూడా ఎలిమినేట్ అయిపోద్ది. సో ఏ కాదు, బి కాదు, డి కాదు, ఇంకా సి ఒకటి ఉంటుంది కాబట్టి సి మన ఆన్సర్ అవుతుంది. అప్పుడు మళ్ళీ సికి మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. 3 ఆప్షన్స్ రాంగ్ అయితే ఇంకా రిమైనింగ్ ఆప్షనే కదా రైట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ మనం చెక్ చేసుకొని ఎగ్జామ్లో టైం వేస్ట్ చేసుకోకూడదు అనమాట. మనం ఈ నెంబర్ తీసుకుని క్యాలిక్యులేషన్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. లేదా నేను జనరల్ మెథడ్లో చేస్తాను అనుకుంటే 65% ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం ఈక్వల్ టు 20% ఆఫ్ 422.50 84.5 వస్తుంది. సో ఈ 100 ఇటు పంపించేస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 0 వస్తుంది. బై 65, 5 13s, 5 1s 34, 5 6 30, 45, 5 9s 0, 13 1s, 13 13s 0. ఎక్స్ వాల్యూ 130 వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు కానీ క్యాన్సిలేషన్కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఒకసారి ఫాస్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. 50 ప్లస్ 10% అని రాసుకోవచ్చు. 50% 132 వస్తుంది. 10% 26.4 వస్తుంది. యాడ్ చేస్తే 158.4 వస్తుంది. ఇది 4.4 వస్తుంది. 10% 13.2 ఇంటూ 3 చేస్తే అరౌండ్ 40 వస్తుంది కాబట్టి ఇది కాదు. ఇది 10% 105.6 వస్తుంది. 5% అంటే ఈ నెంబర్లో హాఫ్ 52.8 వస్తుంది. యాడ్ చేస్తే 158.4 వస్తుంది. సో ఇది మ్యాచ్ అయింది. ఈ క్వశ్చన్ చేద్దాం. 50% ఆఫ్ 360 చేస్తేనే 180 వస్తుంది. ఇంక 64%, 72%, 77% అంటే 180 కంటే ఎక్కువ వస్తాయి. ఈ నెంబర్ని క్రాస్ చేస్తున్నాయి. సో ఈ 3 కాదు, ఇంకా 36 ఒకటి ఉంది. సో 36 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. ఈ 30 ఇటు పంపించేస్తే -30 చేస్తే 279.6 వస్తుంది. 25 తీసుకుంటే 25%. సో 100% డివైడెడ్ బై 4. ఈ నెంబరు ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అయిపోతుంది. నాకు డెసిమల్ రాదు, పాయింట్స్ రాదు. సో 25 కాదు. 30 తీసుకుంటే 30%, 10% 93.2 ఇంటూ 3 చేస్తే 3 2 6, 3 3 9, 3 9 27 కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఇక్కడ 30% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 20% క్యాలిక్యులేట్ చేయాలి. 10% అంటే 42.25 ఇంటూ 2 చేస్తే 84.5 వస్తుంది. ఇది 65%, 100% కాదు. సో ఆప్షన్ ఏ కాదు. ఇక్కడ 130 తీసుకుంటే 65%ని 50% ప్లస్ 10% ప్లస్ 5% రాసుకోవచ్చు. 50% అంటే 65 వస్తుంది. సో 5% 6.5 వస్తుంది. 10% అంటే 13 వస్తుంది. యాడ్ చేస్తే 84.5 వస్తుంది. సో ఇక్కడ 130 సరిపోతుంది. సో మన ఆన్సర్ 130.